హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మేము స్వర్ణగిరి వెళ్ళాము. ఇది యాదగిరి గుట్ట నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఇది 2024లో ఓపెనింగ్ చేశారు. ఇక్కడ అన్నదానం కూడా పెడతారు. అండ్ ఇక్కడ ఇది 20 రూపీస్ అన్నమాట. అది ఒక 4-5-10 రౌండ్స్ దాకా వేస్తుంది చుట్టూరు. అది మన మొబైల్లోనే. ఇక్కడికి చాలామంది దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి, యాదగిరి నుంచి, మంచిర్యాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ఇక్కడ కోనేరు అయితే చాలా అందంగా ఉంటుంది. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. ఇక్కడ చాలామంది ఉన్నారన్నమాట. సాటర్డేస్ అయితే చాలామంది ఉంటారు. ఆ రోజు గుడి టోటల్ ఓపెనింగే ఉంటుంది. ఇది గరుడ విగ్రహం అన్నమాట. ఇక్కడ పక్కనే మెట్ల మార్గం కూడా ఉంటుంది. మెట్ల మార్గం నుంచి 108 స్టెప్స్ ఉంటాయన్నమాట. అటు నుంచి రావాలనుకున్న వాళ్ళు అటు నుంచే వస్తారు. అండ్ నార్మల్గా సైడ్ నుంచి నడిచే మార్గం కూడా ఉంటుంది. ఇక్కడ చాలామంది వస్తున్నారు మెట్ల మార్గం నుంచి. అండ్ ఇది కళ్యాణ వేదిక అన్నమాట. స్వామివారి కళ్యాణం ఇందులోనే చేస్తారు. ఇక్కడ స్వామివారి ఒక ఫోటో లాగా అన్నమాట. ఇక్కడ సైడే దర్శనానికి వెళ్ళే మార్గం. ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్తారు చాలామంది. అంటే ఇటు నుంచే దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూస్తే గోపురం కనిపిస్తుంది. అండ్ ఇది కోనేరు అన్నమాట. కోనేరులో చాలామంది చూసి పైన ఫ్లోర్ ఎక్కడం అనుకుంటారు, కానీ కాదు. ఇక్కడ ఈ కోనేరే కిందికి అని ఉంటుంది. ఇక్కడ స్వామివారు జలనారాయణుడు అన్నమాట. అంటే నేపాల్లో తర్వాత ఇదే సెకండ్, ఎక్కడ లేదు. ఇది నేపాల్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ గర్భగుడిలో స్వామివారి విగ్రహం కింద 108 విష్ణు దేశాల నుంచి మట్టి ఇంకా నీరు తెచ్చి కింద పెట్టారంట. అంటే విగ్రహం కింద. ఇందులో చాలామంది కాయిన్స్ కూడా వేస్తున్నారు. ఇదే అన్నమాట మెట్ల మార్గం. ఇటు నుంచి సైడ్స్ దశావతారాలు ఉంటాయి, పాలరాతితోని చేసినవి. ఇది కృష్ణుడు. ఇంకా నేను అన్నీ రికార్డ్ చేయలేదు వీడియోలో, కొన్నే రికార్డ్ చేశాను. వామన అవతారం, లక్ష్మీ నరసింహస్వామి, వరాహ, మత్స్య. ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉంటాయి కిందికి దిగిదాకా. ఇక్కడ స్వామివారి పాదాలు చాలా పెద్దగా ఉంటాయి. చాలామంది ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇది బ్రహ్మరథం గాయ్స్. నైట్ అయితే ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది, కానీ మేము డేలో వచ్చాం. ఇది రామానుజ స్వామి వారి విగ్రహం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.